అహ్మదాబాద్ లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కలిచివేస్తుందని చెప్పొచ్చు. ఎన్నో మరణాలు, దాదాపుగా 240 మంది ఆ ఫ్లైట్ లో ఉంటే ఇంకెన్నో, అంటే ఆ సంఖ్య కూడా ఎక్కువగా, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా అవుతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ ఫ్లైట్లు అంటే మనం చూడొచ్చు, 2020లో, 2010, 2000లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి రఘునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ప్రస్తుతానికి మీరు అందులో వర్క్ చేస్తున్నారు పైలట్ గా. సో అంటే మామూలుగా ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? యాజ్ ఏ ఫ్రమ్ ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదర్ దెన్ సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కంటే వాళ్ళు ఎక్కువ చేయలేరు. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అంతా ఫ్లైట్ క్రూక్ ఉంటాయి అండ్ క్యాబిన్ క్రూక్ ఉంటాయి. కానీ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రిజెక్ట్ టేక్ ఆఫ్ కూడా. ఆ రిజెక్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఇన్ కేస్ ఎవాక్యుయేషన్ చేస్తే అప్పుడు క్యాబిన్ క్రూ ఆర్డర్స్ పాటించాలి. ఆ, అది పాటిస్తే అంత బాగానే ఉంటుంది ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అంతా. కానీ ఇదంతా ఒక కోఆర్డినేషన్ గా జరగకపోతే మాత్రం ఇట్ బికమ్స్ ఎ బిగ్ మెస్. అంటే సార్, ఇప్పుడు చూడొచ్చు మనం ఈ రోజు జరిగిన ఘటన చాలా పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏవైతే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగాయో దాంట్లో ఇదే పెద్ద ఇష్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరణాల సంఖ్య కూడా ఇంకా తెలియని పరిస్థితి. కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, అసలు ఎందుకు జరిగి ఉండొచ్చు అంటారు? సో ఐ అంటే నేనేమనుకుంటున్నా అంటే లైక్ అదర్ బర్డ్ యాక్టివిటీ అయినా ఉండొచ్చు, హ్మ్. ఆర్ ఇంజన్ స్టాల్ అయినా ఉండొచ్చు. కానీ రెండు ఇంజన్లు ఒకేసారి స్టాల్ అవడం వెరీ రేర్. కానీ ఇంకా మనకు తెలీదు అది అయ్యిందో కాలేదో. హ్మ్. హ్మ్. మనం బర్డ్ యాక్టివిటీ అనుకుంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ టేక్ ఆఫ్, లెట్స్ ఏ బర్డ్ హిట్ అయ్యా కానీ ఇన్ కేస్ ఫర్ బోత్ ఇంజన్స్, ఫ్లైట్ క్రూ కూడా పైలట్స్ కూడా దే హ్యావ్ నథింగ్ ఇన్ దేర్ హ్యాండ్ టు డూ. వై? బికాస్ ఏమన్నా ఇంజన్స్ లో ఉన్న పవర్ ఏమైనా ఉంటేనే వాళ్ళు ఫ్లై చేయొచ్చు. అట్లీస్ట్ ఒక ఇంజన్ ఉన్నా ఫ్లై చేయొచ్చు, కానీ రెండు ఇంజన్స్ పోతే వాళ్ళు ఏం చేయలేరు. సో అంటే అక్కడ మనం కూడా, సో వన్ ఇంజన్ ఉన్నా కానీ ఈజీగా లైక్ 1500 ఫీట్ కి ఫ్లై చేసి వాళ్ళ ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చి ఈజీగా ల్యాండ్ చేయొచ్చు. కానీ ఆ, కానీ మీరు కూడా చూసారు ఆ వీడియో, అరౌండ్ 400 ఫీట్ దాకా ఫ్లై అయింది. సో అవును. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 minutes ఆఫ్టర్ టేక్ ఆఫ్. హ్మ్. సో అలా సింక్ అయిపోయి చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. అంటే సో అంత పెద్ద బ్లాస్ట్‌కి మామూలుగా కూడా ఫ్లైట్ ఫీల్డ్. స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫ్లైట్ లో దాదాపుగా చాలా మంది ప్రయాణికులు ఉంటూ ఉంటారు కాబట్టి, ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని ముందే చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ముందే చెక్ చేసుకోలేదా లేకపోతే ఏంటి అంటే మామూలుగా మీకు తెలిసిందేంటి? సో ఈ గ్రౌండ్ మీద ఇంజినీర్స్ అన్ని చెక్ చేసే పంపుతారు. ఉమ్. అండ్ పైలట్స్ కూడా వాళ్ళకు అన్ని చెక్ లిస్ట్ ఉంటాయి. వాళ్ళు అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో వెరీ అన్లైక్లీ టు హ్యాపెన్ అన్లెస్ ఏమన్నా పైలట్ మిస్టేక్ కానివ్వండి. కానీ ఇప్పుడే చెప్పలేం, చాలా తొందరగా చెప్పడానికి. సో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వస్తే అప్పుడు డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. అంటే చాలా మంది ప్రయాణికులు సార్, అంటే ఫ్లైట్ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళైతే ఓకే, ఎక్కని వాళ్ళు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. అంటే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది అంటే మనం మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం, అదే అపోహలో ఉంటారు. అది నిజమే అంటారా? టు బి ఫ్రాంక్, ఎయిర్ ట్రావెల్ ఇస్ ద సేఫెస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. మీరు చూస్తారు రోజు ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవ్వవు. ఎంత ట్రైన్స్ ట్రైన్స్ లో కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ రైట్. ఫ్లైట్స్ లో వెరీ రేర్. అంటే అందుకనే ఎయిర్ మామూలు ఎయిర్ ఎయిర్ ట్రావెల్ ఇస్ ద వెరీ సేఫెస్ట్. హ్మ్. అవును, అట్లా. అంటే 2020లో August 7th కూడా ఇది సేమ్ ఇలానే ఇష్యూ అవ్వటం జరిగింది. అందులో కూడా 18 మంది చనిపోయారు, 172 మందికి గాయాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు బానే ఉన్నారు. అండ్ అలానే 2010లో కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే స్టార్ట్ అయింది. అందులో కూడా 158 మంది చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మరి ఎక్కువ, డబల్ అని చెప్పొచ్చు దాదాపుగా. ఇంకా మరణాల సంఖ్య కూడా తెలియని పరిస్థితి, ఎందుకంటే కిందనే ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. సో యా, ఇంకా మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతూ ఉండొచ్చు. అంటే మీకు రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెడుతూ ఉంటారా ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా? లైక్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటున్నారు? అంటే మామూలుగా ఇక్కడ జరిగేవి ఏమి చెప్పకూడదు, ఆపరేటింగ్ కానివ్వండి అవి ఇవి చెప్పకూడదు అనేది కొంచెం. అలా అలా ఏమి ఉండదండి. అంతా ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ ఎస్ఓపి. మేము దాన్ని ఫాలో అవుతాం. అంటే ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి మీరు? ఇంకా లైక్ జాగ్రత్తలు అంటే లైక్ మాకు ట్రైనింగ్ మంచిగానే ఇస్తారు, లైక్ టు బీ సేఫ్ అండ్ సెక్యూర్. కానీ
ఇది చాలా తొందర చెప్పడానికి. అది కూడా ఈ రోజు యాక్సిడెంట్ గురించి. సో అంటే మామూలుగా పైలట్ అనే వ్యక్తి కేవలం మీ ప్రాణాలే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు అంతమంది ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉంటాయి. సో ఎస్. చాలా జాగ్రత్తగా ఎటువంటి అంటే అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా మైండ్ మొత్తం కూడా మనసు ధ్యాస మొత్తం కూడా దాని మీదే పెట్టాల్సిన పరిస్థితి. సో ఎలా అవునండి. అనిపిస్తూ ఉంటుంది మీకు? కొంచెం భయం వేస్తుందా లేకపోతే ఏంటి? ఎలా ఉండొచ్చు మీకు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు? సో మేము ఇది రోజు చేస్తాం కాబట్టి ఇట్స్ ఎ నార్మల్ జాబ్ ఫర్ అస్. ఉమ్. సో అండ్ ప్యాసింజర్స్ వాళ్ళు వన్స్ ఇన్ వైల్ ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు. సో మాకంత కొత్తగా ఏమి ఉండదు. సో ఇట్స్ ఎ రొటీన్ ఫర్ అస్. ఓకే. అంటే అలా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మెయిన్ గా? సో జాగ్రత్తలు అదే చెప్తున్నాను కదా. సో ప్రతి ఒక్కరు ఒక ఎస్ఐపి ఉంటుంది. ఈ ఈ ఈ టైంలో ఈ చెక్ లిస్ట్ కంప్లీట్ చేయాలి. మేమేం మర్చిపోకుండా కూడా చెక్ లిస్ట్ ఉంటాయి మాకు. మేము ఒకవేళ మర్చిపోయా కానీ ఆ చెక్ లిస్ట్ చేసినప్పుడు ఓకే ఇది మర్చిపోయాము అది చేయాలి అని అలా అలా ఇప్పుడు లెట్స్ ఏ బర్డ్స్ ఉన్నాయనుకోండి, టేక్ ఆఫ్ డిలే కూడా చేయొచ్చు 1-2 minutes, సో దట్ అవి పాస్ అయిపోయాక టేక్ ఆఫ్ చేయొచ్చు ఎస్. అలా. అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూసుకుంటే మధ్య మధ్యలో మళ్ళీ అంటే మొత్తం ఫ్లైట్ ఆకాశంలోకి వెళ్ళాక ట్రావెల్ అవుతున్నప్పుడు సడన్ గా మబ్బులు అడ్డం వస్తూ ఉంటాయి. సో ఇందాక మీరు అన్నట్టుగా బర్డ్స్ పక్షులు కూడా అడ్డం వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కొంచెం జలకి ఇవ్వటం కానివ్వండి లేకపోతే కొంచెం అలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీకు ఈ 2 years లో? లైక్ బర్డ్ హిట్స్ ఉన్నాయి, 3-4 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కానీ బర్డ్ యాజ్ లాంగ్ యాజ్ బర్డ్ ఇంజన్ లోకి ఎంటర్ కాకపోతే ఇంకా వేరే పార్ట్ కాడ తాకినా కానీ, ఎందుకంటే బర్డ్ ఇంజన్ లో తాకినప్పుడు ఇంజన్ బ్లాస్ట్ అవుతుంది. లైక్ ఛాన్స్ ఆఫ్ షట్టింగ్ డౌన్ ఆర్ హై. ఓకే. ఇప్పుడు వేరే పార్ట్, ఇప్పుడు నోస్ పార్ట్ కానీ అద్దం మీద కానీ తాకినప్పుడు ఇట్స్ ఎ నార్మల్ థింగ్. మనం జస్ట్ ఏటీసీకి రిపోర్ట్ చేస్తాం, వాళ్ళు మనకి ఏమన్నా ఫాలోఅప్స్ నార్మల్ అని అడుగుతారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఏరోప్లేన్ బాడీ బర్డ్ హిట్ అయినా కానీ ఏం కాదు ఎక్సెప్ట్ ఇంజిన్ అలా. ఓకే. మీరు భయపడ్డ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయండి అందులో? అంటే ఇంత కష్టమా? అంటే మామూలుగా మీరు నేర్చుకున్నారు అదంతా ఓకే ట్రైనీగా ఉన్నప్పుడు కూడా. సో భయం వేయడం కానివ్వండి, ఇంత కష్టమా? ఇంతమంది ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, నేను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, మూవ్ చేయాలనేది ఏమన్నా అనిపించిందా మీకు? లేదండి, ఇప్పుడైనా మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. సో ఈ ఇష్యూ దగ్గరికి వస్తే ఇప్పుడు ఓకే. జరిగిన ఏదైతే ఫ్లైట్ యాక్సిడెంట్ ఉందో చాలా బాధాకరం అని చెప్పాలి. దీని గురించి మీరు కనుక్కున్నప్పుడు మీకు ఎలా అంటే ఎందుకు జరిగింది అన్నప్పుడు ఏమర్థం? ఇలాంటివి యాక్సిడెంట్స్ చూసినప్పుడు మేము మోస్ట్లీ ఇది ఎలా జరిగిందని మేము ఆలోచిస్తూనే ఉంటాం. మేము కూడా ప్రతి యాక్సిడెంట్ రిపోర్ట్ చూసి ఓహో అవన్నీ ఇలా అయిందా అలా అయిందని నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ చాలా చాలా మంది ఇట్లాంటి యాక్సిడెంట్స్ తోనే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా చేంజెస్ చేస్తూ ఉంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా. సో అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే టేక్ ఆఫ్ చేయాలి అనేది కూడా మీరు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అంటారు? మిస్టేక్స్ మిస్టేక్స్ చేయడానికి చాలా థిన్ మార్జిన్ ఉంటుంది టేక్ ఆఫ్ లో. వై బికాస్ గ్రౌండ్ మీద అరౌండ్ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ పర్ హవర్ వెళ్తుంటాం. అండ్ క్యాప్టెన్ చేతిలో ఉంటది అది కంటిన్యూ చేయాలో రిజెక్ట్ చేయాలో. ఏమన్నా గ్రౌండ్ మీద ఇంకా టేక్ ఆఫ్ అవుతుంటే అంటే గాల్లోకి ఎగరక ముందు కెప్టెన్ కాల్ తీసుకుంటాడు. ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే ముందే కెప్టెన్ రిజెక్ట్ చేస్తాడు, అప్పుడే గ్రౌండ్ మీదనే ఆగిపోతుంది విమానం అలా. ఓకే. కానీ ఇక్కడ మాత్రం అసలు అది ఎందుకు జరిగిందో కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. సో అవును. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయమే. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా మోస్ట్లీ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయి ఉంటారు. కానీ ఇంకా ఏదో ఇది మెడికల్ కాలేజ్ లోకి మీద కూలిందంట. సో అక్కడ ఎన్ని డెత్స్ ఉన్నాయో ఇంకా తెలియదు. ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మెయిన్ గా అది లంచ్ టైం అవ్వటంతో ఆ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా లంచ్ చేయడానికి రావడం జరిగింది. అండ్ అలానే ప్లెయిన్ లో కూడా దాదాపుగా ఎక్కువ మంది ఉన్నారు. అంటే 242 మెంబర్స్ అంటే అదేం చిన్న విషయం కూడా కాదు. వాళ్ళ బాడీస్ కూడా అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి అసలు. ఇంకోటి మీరు ఇక్కడ మెయిన్ గా అది ప్లేన్ మూవ్ ఆన్ అవుతుంది
అని చెప్పి చాలా మంది అంటే ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇంకా తిరిగి వెళ్ళక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం వాళ్ళ మీద కూడా ఇది ప్రభావితం చూడడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మీరు చూసే ఉంటారు ఎంత మంటలొచ్చాయో. సో, ఫెల్ట్ లైక్ ఎ బిగ్ బ్లాస్ట్. సో, అంత మంటల్లో ఇట్స్ హార్డ్ టు డిటెక్ట్ బాడీస్ కూడా. సో ఇప్పుడు అందులో వస్తున్న మళ్ళీ అది అహ్మదాబాద్ నుంచి లండన్ కాబట్టి అందులో చాలా ఫ్యూల్ ఉంటది. సో, ఆ ఫ్యూల్ అంతా ఉండడం వల్ల బ్లాస్ట్ ఇంకా పెద్దగా అయింది. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎవరైతే పైలట్ గా రావాలనుకుంటున్నారో లేకపోతే ఇప్పుడు ట్రైనీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే 2 ఇయర్స్ అనేది మీది కూడా ఎక్స్పీరియన్సే కాబట్టి మీరు ఇప్పుడు ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి ఇలాంటివి చూసి ఏం భయపడకండి. జరుగుతూనే ఉంటాయి. యాస్ లాంగ్ యాస్ యూ ఫాలో యువర్ SOPs అండ్ ఎవ్రీథింగ్ నథింగ్ హ్యాపెన్స్. సో నిజంగానే ఇలాంటివి మాత్రం అసలు జరగకూడదని కోరుకోవాలని చెప్పొచ్చు. చాలా మంది మాత్రం ఈ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా దాని నుంచి బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇలాంటివి చోటు చేసుకోకూడదని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.